అయ్యప్ప ఫోటో ఇంట్లో ఉంచుకోవచ్చా? అంటే ఏది భలే ఆ, మంచి ప్రశ్న ఇది. ఆ, అబ్బో కొన్ని లక్షల వ్యూ వెళ్ళింది దానికి, అది అది మిలియన్స్ ఆఫ్ వ్యూ అవును, వెళ్ళింది. అంటే మిగిలిన ఫోటోలు ఉంటాయి, మరి అప్పుడు మాంసం తినొచ్చా అదే కదా నేను అడిగింది. అని అని మీరు చెప్పిన దానికి అంటే, కానీ చాలా మంది కూడా ఈయన వేరు వాళ్ళు వేరు అన్నట్టుగా చెప్తున్నారు. మళ్ళీ మన ట్రీ మీడియా ద్వారా కూడా ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేద్దాము. ఆ, అయ్యప్ప స్వామి పటం కానీ విగ్రహం కానీ ఇంట్లో ఉండొచ్చా? మంచి ప్రశ్న కదా. మీరు ఉండొచ్చు అసలు మీ ఇంట్లో? ఎన్ని తప్పులు ఎన్ని మంచులు చేస్తుంటా మీరే మీ ఇంట్లో ఉండొచ్చు అంటే మీకు అనుగ్రహం ఇచ్చే దేవుడు ఉండాలా లేదా? క్లియర్, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అది. రైట్. ఎక్కడ గడప లక్ష్మి అంటాం మనం. గడప పెట్టకన్నా లక్ష్మీదేవికే కదా పసుపు రాకి మన ఇంట్లో ఆడవాళ్ళు చేస్తారు. ఆ లక్ష్మీదేవిని తొక్కుకుంటూ దాటుకుంటూ ఎన్నిసారి నానా ఇబ్బంది పడుతుంది. చీపురుతో దూస్తాం, నీళ్ళు దొరుకుతాం. లక్ష్మీదేవి నాకు బాధపడిందా? బాధపడిందా? లేదు. తర్వాత మన ఇంట్లో ఆంజనేయ స్వామి ఉంటాడు, వెంకటేశ్వర స్వామి ఉంటాడు, శ్రీరాముడు ఉంటాడు, ఆంధ్రుడు ఉంటాడు. స్వామి మేమంతా నాన్ వెజ్ తింటాం, లేకపోతే మేము వేరే రకంగా ఉంటాం. మరి ఆ దేవుడికి అవన్నీ పనికి వస్తాయంటే ఈయనకి కూడా పనికి వస్తాయి. 12 ఏళ్ళ బాలుడు అండి ఈయన. వాళ్ళందరికంటే ఉన్న దాంట్లో కల్లా వయసులో కూడా చిన్నవాడు ఈయనే. కాబట్టి అయ్యప్ప పటం ఉండడం వల్లనో విగ్రహం ఉండడం వల్ల మీకు ఏమైనా దోషం జరుగుతుందంటే అలా అన్నవారి దగ్గర క్వశ్చన్ అడగండి, వాళ్ళ దగ్గర ఆన్సరే ఉండదు. ఆయన ఎంత ప్రేమ స్వరూపుడు అండి. ఆయన నవ్వులు చూడండి ఎంత అందంగా ఉంటాడు. స్వామి ఇంత 40 రోజులు వ్రతం ఉండి పూజ చేసి ఆ స్వామిని కోరిన కోరికలు అన్నీ కోరేశారు కదా. ఆయన మీకు మిగతా 324 రోజులు మిమ్మల్ని కాపాడాలంటే ఆయనకంటే ఒక స్థానం ఇవ్వాలి కదండి. ఇప్పుడు ఓన్లీ పటమే కాకుండా ఇలాంటివి కూడా ఐడిల్స్ బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు. అది కూడా యజమాని, ఇంటి యజమాని యొక్క థమ్స్అప్ చూస్తారా, ఈ సైజు పనికిరాదు. ఇది వచ్చి ఇది పెద్దది, ఇది వచ్చి అలంకారంగా పెట్టింది. ఈ థమ్ సైజ్ వరకు పెట్టుకోవచ్చు అండి. ఇంటి యజమాని ఎవరైనా ఇంటి యజమానిది ఒక థమ్ సైజ్ వరకు. ఒకవేళ ఇలాంటివి పెట్టుకుంటే ఖచ్చితంగా నిత్య పూజ ధూపదీపం జరగాల్సిందే. అభిషేకం చేయాలి. ఇప్పుడు మీరు రావడం ముందు నేను ఉదయం అంతా అభిషేకం చేసేవచ్చు. మాకు 300 రోజులు మేము అభిషేకం చేస్తాం సార్. మీరు స్నానం చేస్తారు కదా, అలాగే దేవుడికి అభిషేకం చేస్తాం. ఆయన అడుక్కున్నాడా నాకు పూజలే జరగట్లేదు మీ ఇంట్లోనే పెట్టి పూజ చేయాలని అడుక్కున్నాడా? మీరు పెట్టేసుకున్నారంటే ఏం చేయాలి? హ్యావ్ టు. మన పిల్లల్ని మనం కన్నాం, కన్న తర్వాత తిండి పెట్టుకుని ఉంటామా? ఈయన కూడా మన పిల్లవాడే. ఆయన అయ్యప్పగా ఎందుకు అనుకుంటారు? మీ స్నేహితుడిగా అనుకోండి, మీ పిల్లవాడుగా అనుకోండి, మీ తమ్ముడుగా అనుకోండి, మీ అన్నగా అనుకోండి, మీ నాన్నగారు అనుకోండి, మీ అమ్మగారుగా అనుకోండి. పస్తు పెడతారా? పిచ్చెక్కిపోవాలి. అయ్యో నేను తింటున్నా మా అయ్యప్పకి ఈరోజు ఏమైనా పెట్టినావా లేదా అని పిచ్చెక్కిపోవాలి లోపల. అలా రావాలి భక్తి, అలా రావాలి. కనెక్ట్ విత్ గాడ్, వన్ విత్ గాడ్, సరెండర్ విత్ గాడ్, ఫీల్ ది రేడియన్స్. ఆయన నాతో ఉన్నారు, నా అణువులో ఆయన ఉన్నారు. ఆ ఫీలింగ్ తెచ్చేసుకుంటే చాలు. ఇంతకంటే ఏం కావాలి? ఆ ఫీలింగ్ తెచ్చుకోవాలి. అంటే మాల ధరించిన తర్వాత కొన్ని ప్లేసెస్ వెళ్ళకూడదు.